హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మగ్గం వర్క్ మన కట్ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికి విత్ ప్యాడెడ్ అండి. దీనికి అవసరమైన ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ప్యాడ్స్ తీసి పెట్టుకున్నాను. ఏ సైజు అనేది 34 సైజు ప్యాడ్స్ తీసుకున్నాను. అండ్ మనకు ఆ బ్లౌజ్ పీస్లో పింక్ ఉండడం వల్ల పైపింగ్ రెడీ చేసుకున్నాను. ముందుగా నెక్కునైతే సమానంగా అయితే పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత మనం షోల్డర్ తోటి ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో లైనింగ్ని, అది కట్ వర్క్ స్టార్టింగ్ డిజైన్ ఉంటుంది కదా, అక్కడ నుండి ముందుకు ఒక 2 ఇంచులు వదిలిపెట్టి మిగిలినది ఎక్స్ట్రా భాగాన్ని అంతా ముందు స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే అది అలానే కుట్టుకోవడం వల్ల మనకు భుజం జారుతుంది. అది రాకుండా ఉండాలి అంటే ముందైతే ఈ విధంగా అయితే సమానంగా పట్టుకున్నాను. నెక్ని పట్టుకొని క్రాస్ అనేది లేకుండా చూసుకోవాలి. పైది కిందిది రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కిందికి వచ్చేసరికి నెక్ మధ్యలో వాళ్ళు హ్యాంగింగ్స్కి సంబంధించి ఇచ్చారండి. అందుకే నేను మిడిల్లోనే వేస్తున్నాను. మనకు మెయిన్ షోల్డర్తే ఇంపార్టెంట్ కదా, కింది ఇది కాదు కదా. అందుకని నేను ఓన్లీ హ్యాంగింగ్స్ పైది వరకే వేస్తున్నాను. తర్వాత లైనింగ్ని జాయింట్ చేస్తున్నాను. ముందుగా అయితే కదలకుండా మిడిల్లో జాయింట్ చేసుకోవాలి. కింద మనకు హ్యాంగింగ్స్ ఉన్నాయి కాబట్టి కొద్ది దూరమే జాయింట్ చేస్తున్నాను నేను. ఇక్కడ గమనించండి, కొద్ది దూరమే చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత మనకు మన పాదాన్ని అయితే మార్చుకోవాలండి ముందుగా అయితే. తర్వాత మనకు కట్ వర్క్ ఎంత ఉంది అనేది దాని లెవెల్ నుండే మనము చేసుకుంటూ రావాలన్నట్టు స్టిచ్. ఇక్కడైతే స్లోగా కుట్టుకుంటూ రావాలండి. మీకు ఇక్కడ ఎంత తీసుకోవాలి కుట్లకు అనేది కన్ఫ్యూజింగ్ ఉంటే ఒకటి పెన్ను తోటి ఫస్ట్ మార్క్ చేసి పెట్టుకోండి. సేమ్ పెన్ను మనం ఏదైతే పెన్ను మార్క్ గీస్తామో ఆ మార్క్ ఎమ్మడే స్టిచ్ చేసుకోవడం ఇంకా చాలా ఈజీ అవుతుందండి. కొత్త వాళ్ళకైతే, ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే సేమ్. దీనికి సింగిల్ ఫుట్నే యూజ్ చేయాలండి. ఎందుకంటే కట్ బీట్స్ ఇచ్చారు వీటికి. అవి ఏమవుతుందంటే పగిలిపోతుంటాయి బీట్స్, కాబట్టి మనకు పాదం తగిలి పాదానికి అవి టచ్ కాకుండా చూసుకుంటూ మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఈ విధంగా చిన్నగా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. సేమ్ అంతా ఒకటే లెవెల్లో తీసుకుంటూ రావాలండి. కట్ వర్క్ అంటేనే మనకు ఇట్లా, ఇది కట్ వర్క్లో ఇట్లా మనకు రౌండ్ షేప్లో రాలేదండి. మనకు సమోసా డిజైన్ టైప్లో వచ్చింది అన్నట్టు, మూలల్లాగా. చాలా బ్రాడ్గా ఇచ్చాడు నెక్. సైజ్ ఏమో చిన్న సైజు. ప్రతి బ్లౌజ్ మగ్గం వర్కే కానీ కంప్యూటర్ వర్కే బ్లౌజ్, ఏ బ్లౌజ్కైనా నెక్ ఈ విధంగా పెద్దగా ఇచ్చినప్పుడు మనకు స్టార్టింగ్ డిజైన్ నుండి ఫస్ట్ మార్క్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆ డిజైన్కు ముందు 2 ఇంచులు నెక్కు తీస్తాం కదా, అది తీసిన తర్వాత రిమైనింగ్ది 2 ఇంచులు తీసుకుంటారా, 2.25, 2.5 వాళ్ళ సైజుని బట్టి పెట్టుకొని మిగిలిందంతా మార్క్ చేసుకొని అంతవరకు మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు మిగతా నార్మల్ బ్లౌజులు ఏ విధంగా మనకు సెట్ అవుతాయో ఈ వర్క్ బ్లౌజులు కూడా అదే విధంగా సెట్ అవుతాయి అన్నట్టు. మనకు కరెక్ట్ షోల్డర్ తీసుకోవడం వల్ల భుజాలు జారవు. అప్పుడు నాడలు అవసరం, కొంతమంది నాడలు కట్టుకుంటారు, కొంతమంది కట్టుకోరు. వీళ్ళకైతే కావాలి నాడలు. ఇలా అయితే మొత్తం కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనము పాదం లెవెల్లో మనం కుట్టు బయటికి మొత్తం చుట్టూ అయితే కట్ చేసుకోవాలండి. కుట్టుకు కొంచెం డిస్టెన్స్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నిటికీ మూలలల్లో కట్స్ ఇచ్చుకోవాలండి. అప్పుడే మనకు అవి పల్టాయించినప్పుడు కార్నర్ కరెక్ట్గా తిరుగుతాయి. నాకు ఇక్కడ కుట్టు సరిగ్గా పడలేదనిపించింది, అందుకే మళ్ళీ డబుల్ స్టిచ్ చేస్తున్నాను అక్కడ. ఈ కట్స్ అనేది మొత్తము ఇచ్చుకోవాలి, పైన కింద సమోసా డిజైన్లో లోతుకు ఇచ్చుకోవాలి, మళ్ళీ పైకి ఇచ్చుకోవాలి. ఇలా మొత్తం ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మొత్తానికి పల్టాయించాలండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఇట్లా అర్థం కాలేదు, నాకు కూడా వాయిస్ ఇవ్వాలంటే అవ్వట్లేదు. నేను ట్రైప్యాడ్కి పెడితే ఫోను కరెక్ట్ మీకు షేప్లో చూపించలేకపోతున్నాను. మీకు ఎవరికైనా లైవ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, లైవ్ చేస్తాను. ఇంకా ఉన్నాయి వర్క్ బ్లౌజులు, వాటిని లైవ్లో చూపిస్తాను.
ఇంకా క్రాస్ కట్ వర్క్ బ్లౌజ్ ఇట్లా ఉందండి. మీకు అది లైవ్లో చూపించమంటే చూపిస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అది చెప్పండి. ఈ విధంగా మొత్తం అయితే కట్స్ ఇచ్చుకోవాలి. తర్వాత మన ఫింగర్ తోటి అయితే వాటిని కట్స్ని రివర్స్ చేసుకోవాలండి. మొత్తం ఫస్ట్ అయితే వేలుతో రివర్స్ చేసుకున్న తర్వాత మన స్క్రూ డ్రైవర్ సహాయంతో టెస్టర్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఏది మనకు అక్కడ కట్టుకు సంబంధించి చిన్నది ఉందా పెద్దది ఉందా దాన్ని బట్టి మనమైతే తీసుకోవాలి. నేనైతే టెస్టర్ తోటి అయితే మొత్తం వాటిని తర్వాత కోణాలను అయితే కరెక్ట్ చేసుకున్నాను. కుదిరితే మీరు ఐరన్ చేసుకోండి, ఇంకా నీట్గా ఉంటుంది. మీకు లైవ్ క్లాసులు కావాలనుకున్న వాళ్ళు ఏ టైంలో సెట్ అవుతుందో మీరు చెప్పండి, సరేనా? ఆ టైం నేను సెట్ చేసుకొని లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా అయితే టెస్టర్ తోటైతే కోణాలను అయితే నేను సమానంగా సెట్ చేస్తున్నాను. మొత్తం మూల అనేది మనకు నీట్గా రావాలన్నట్టు. అప్పుడే మనకు ఆ యొక్క కట్ వర్క్ది ఆ యొక్క లుక్ అనేది వస్తుంది. అప్పటిదాకా రాదన్నట్టు. ఎక్కువ ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేస్తే మళ్ళీ క్లాత్ చినిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ లుక్ పోతుంది. అన్నిటికీ ఆ విధంగానే చేసుకొని ఐరన్ చేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. ఐరన్ పైనుండి చేసుకోవద్దండి, ఎందుకంటే మనకు అది ఉంది కదా జర్దోసి అణిగిపోతుందండి. రివర్స్లో పెట్టి లైనింగ్ మీద ఐరన్ చేసుకోవాలి, ఓకేనా? తర్వాత పైపింగ్ కూడా వేసుకోవచ్చండి ఓపిక ఉంటే. ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత మనం లైనింగ్ సైడ్ అయితే ఉల్టా తిప్పేసి లైనింగ్ను కొంచెం లాగినట్టు చేయాలండి. అప్పుడు మనం కుట్టుకున్న కట్ వర్క్కు ఈ లైనింగ్ అనేది ముందుకు కనిపించదు అన్నట్టు. మొత్తం చుట్టూ 4 దిక్కులు అన్న తర్వాత లైనింగ్ని అయితే జాయింట్ చేసుకోవాలండి, కదలకుండా ఉంటుంది అప్పుడు వరకు. తర్వాత ఐరన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఐరన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐరన్ చేసినా చేయకపోయినా నీట్గానే ఉంటుంది. ఐరన్ ఒకవేళ చేయాలనుకుంటే ఎప్పుడైనా జర్దోస్తున్న వాళ్ళు రివర్స్లో చేయండి, ఇవి గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇలా జాయింట్ చేసుకొని తర్వాత టెక్స్లు వేసుకోవాలండి బ్యాక్ సైడ్. తర్వాత మనకు నెక్ పొడవు ఎంత వచ్చింది, హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఇక్కడ. తర్వాత మనకు మెయిన్ మన నెక్లో మధ్యలో మిడిల్లో మనకు హ్యాంగింగ్స్ ఉన్నాయి కదండి, అవి అనేది ఇక్కడే కుట్టుకుంటున్నానండి. మనం మిడిల్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా, నెక్ పెద్దగా ఉండకుండా అది ఇప్ప తీసేసాను, మనకు కుట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. వీటికి చూడండి అసలు అన్ని దగ్గర వేశాడు. కుట్టుకు మధ్యలో అసలు పావించు కూడా గ్యాప్ లేదండి. రెండింటి మధ్యలో పావించి ఇస్తే దీనికి దానికి ఖర్చుకి ఎట్లా వెళ్తుంది. నేను అందుకే ఏం చేశానంటే పెన్నుతోటి దగ్గరికి మార్క్ చేశాను. చేసి ఆ పెన్ను మీదనే డైరెక్ట్ సింగిల్ పాదం పెట్టుకున్నాను. ఇక్కడ పైపింగ్ ఇస్తున్నానండి చుట్టూ. కొంచెం స్టిఫ్గా ఉంటుంది పైపింగ్ అయితే, మళ్ళీ చున్నీకి కూడా డిజైన్గా ఉంటుంది అని చెప్పేసి చుట్టూ ఆ విధంగా అయితే నేను పైపింగ్ ఇస్తున్నాను. పైపింగ్కి మీరు ముందుగానే కట్ ఇట్లా రౌండ్గా సర్కిల్గా తిరగాలి కదా, కట్స్ ఇవ్వండి. నేను ఇక్కడ కట్స్ ఇవ్వలేదు, తర్వాతకి ఇచ్చాను. ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోండి. పైపింగ్ ఓన్లీ రెండింటికే ఇవ్వాలండి. తర్వాత చూడండి పక్కదాని వెంబడే మళ్ళీ ఇంకోటి కుడుతున్నాను. సేమ్ సర్కిల్గానే రావాలన్నట్టు. నేను దీనికి ఇక్కడ కొంచెం కట్స్ ఇస్తున్నాను. కట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు పక్కన ఉన్న క్లాత్ పైకి లేచి వస్తుంది కదా, మనం రివర్స్లో కుట్టినప్పుడు అది బయటికి కనిపించదు అన్నట్టు, అది కిందికి వెళ్ళిపోతుంది, మంచిగా ఫ్రీగా మూవ్ అవుతుంది అన్నట్టు కట్స్ ఇస్తే. తర్వాత నేను వాటిని సపరేట్ చేస్తున్నాను, పైపింగ్ కుట్టుకున్న వాటిని. ఒకవేళ మీకు ఇట్లా పైపింగ్ పెట్టడం రాకపోతే మీకు పిల్లోస్ కుట్టడం ఐడియా ఉంటే సేమ్ అలానే అండి, ఒకదాని మీద ఒకటి పెట్టేసి కుట్టుకోవాలి. మన ఫింగర్ పట్టే అంత 1/2 ఇంచా 1 ఇంచా అనేది గ్యాప్ అనేది వదిలేసుకొని దాన్ని రివర్స్లో తీయాలన్నట్టు.
తీసి మన దగ్గర ఉన్న తుక్కుడ ఉంటుంది కదా, అది అందులో పొట్టలో నింపేసేయాలి. నేనైతే ముందుగా పైపింగ్ని అయితే ఇక్కడ రౌండ్గా క్లియర్గా చేసుకున్నాను. పైపింగ్ వస్తే ఏ విధంగా వస్తుంది అనేది చెక్ చేస్తున్నాను. తర్వాత నేను ఆ పైపింగ్ది రివర్స్లో పెడుతున్నాను. సేమ్ మనకు పైపింగ్ రివర్స్ మనం కుట్టిన కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు మీదంగానే మళ్ళీ కుట్టుకుంటూ వస్తున్నాను. దాని ఎమ్మడి కట్ చేస్తున్నాను. కుట్టు అక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా లేదండి. నేను మళ్ళీ డబుల్ స్టిచ్ లాగేసాను. తర్వాత అక్కడ మన ఫింగర్ని ఇది చేసుకొని కొంచెం రివర్స్లో కష్టంగానే వెళ్తుందండి. ఎందుకంటే 2 సైడ్స్ వర్క్స్ ఉంటాయి కదా, అది 2 ఒకటికొకటి రాపిడ్ అవుతుంటుంది లోపల, కాబట్టి తొందరగా వెళ్ళదు. జాగ్రత్తగా తీయాలి, మళ్ళీ వర్క్ కూడా ఖరాబ్ కావద్దు. ఆ విధంగా రివర్స్లో అయితే తీయాలి. నేను టెస్టర్ సహాయం తీసుకున్నానంటే కొంచెం రివర్స్ వెళ్ళిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చున్నీకి కూడా చాలా బాగుంది కదా, మగ్గం వర్క్ లోడింగ్ ఇచ్చినట్టే ఉంది కదా, కాంట్రాస్ట్ కలర్ ఆ విధంగా ఉంటుందండి. దీన్ని ఈ విధంగా మళ్ళీ మనం ఏదైతే కొంచెం గ్యాప్ ఉందో దాన్ని ఉల్టా మలిచి దాంట్లో నాడు పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అలానే రెండోది కూడా కుట్టుకోవాలండి. ఫస్ట్ది ఏ విధంగా కుట్టాము, సెకండ్ది కూడా అదే విధంగా కుట్టుకోవాలి. రివర్స్లో పెట్టి మనకు ఆల్రెడీ పైపింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, కొంచెం గ్యాప్ అనేది వదులుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ డబుల్ స్టిచ్ చేస్తున్నాను. తర్వాత సేమ్ దాని ప్రకారమే కటింగ్ చేసుకోవాలి. మనకు పైపింగ్ లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్లోనే కటింగ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఉల్టా తీయాలి రివర్స్లో. చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి, చాలా బాగుంది కదా. తర్వాత మనకు పైన ఏదైతే ఓపెన్ ఉంటుందో దాన్ని మళ్ళీ క్లోజ్ చేయాలన్నట్టు. క్లోజ్ చేసి మనకు ముందుగానే అరేంజ్ చేసుకునే నాడ ఉంటుంది కదా, ఆ నాడని అందులో పెట్టేసి మనకు అవసరమైతే ఎమ్మింగ్ తోటి కుట్టుకోవచ్చు, లేదు అంటే మిషన్ కుట్టు కుట్టుకోవచ్చు. మిషన్ కుట్టు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎడ్జ్కి వచ్చింది, కుట్టు ఉంటుంది, వర్క్ ఉంటుంది, మగ్గం వర్క్, సూదులు ఇరుగుతాయి అనుకున్న డౌట్ ఉన్న వాళ్ళకు ఎమ్మింగ్ చేసుకోవచ్చు. పైపింగ్ కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కానీ ఇక్కడ మనము ముందు ఎమ్మింగ్ తోటి సెట్ చేసుకోవచ్చండి. ఇలా మనకు ఓపెన్గా మనం కొంచెం అయితే మిడిల్లో ఓపెన్ వదిలిపెట్టుకున్నాం కదా, మనం అయితే ముందుగా కుట్టుకున్న సన్న నాడనైతే అందులో పెట్టేసి కుట్టాలండి. మనకు కావాలంటే మిషన్ మీద వేసుకోవచ్చు. మిషన్ మీద ఏంటంటే దగ్గరికి ఉంది కదా, జర్దోస్ ఉంది, మనకు అవి సూదులు ఇరుగుతాయి అని చెప్పేసి నేను హ్యాండ్ మీదనే వేస్తున్నాను దాన్ని అయితే. ఇలా 2 కుట్టుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ విధంగా అయితే టైట్గా కుట్టుకున్నాము. తర్వాత దాన్ని కూడా మనం అందులో క్లాత్ని అనేది ఫిల్ చేసేసుకొని తర్వాత దానిపైన మనం ఏదైతే కుట్టుకున్నామో హ్యాంగింగ్ది దానికి ఇట్లా 4 ఇంచ్ 4 ఇంచెస్ స్క్వేర్ లాగా తీసుకొని ఈ విధంగా అయితే నాడకు డిజైన్ లాగా చేస్తున్నా అండి. అప్పుడు మనం కుట్టుకున్న ఎమ్మింగ్ది ఒకవేళ నీట్గా రాకపోయినా కానీ ఇది కవర్ చేస్తుంది అన్నట్టు. గంటలాగా వస్తుంది, డిజైన్గా బాగుంటుంది చున్నీకి అయితే. ఈ విధంగా అయితే 2 రెడీ చేసుకొని బ్లౌజ్ కుట్టుకోవాలి.